తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు చిచ్చు రేపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది త్రూ సాక్షి ద్వారా. తాజాగా ఒక వార్త రాసుకొచ్చారు. 68 స్థానాలు అడిగారు పొత్తులో భాగంగా, దానికి చంద్రబాబు నాయుడు ఏం తేల్చట్లేదు అంటూ ఆ నియోజకవర్గాల పేర్లన్నీ ఏదో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు సాక్షి వాళ్ళు బాత్రూంలో కూర్చొని చూసినట్టు తెలుసుకుని రాసినట్టు రాసేశారు. ఊహాజనితమైన ఒక కథను రాసి పడేస్తే ఇక్కడ అసలు ఉద్దేశం ఏంటి? దీని వెనకాల కాపులు ఇప్పుడు కనుక 68 మేము అడగలేదు అన్నారు అనుకోండి, అంటే చూడండి ఎంత అడిగారు చెప్పండి, అప్పుడు వీళ్ళు ఎంత అడిగారో తెలుస్తుంది. ఒకటి కాపులే ఫీల్ అవుతున్నది ఓ 50 వస్తే చాలని, అలాగే ముఖ్యమంత్రి షేరింగ్ అయితే ఒక ఏడాదన్నా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అవి రెండింటికి సిద్ధంగా ఉందా లేదా అన్నట్టు రేపు దీని తర్వాత కానీ తెలియదు. పొత్తు లేట్ అయ్యే కొద్దీ అక్కడ ఏదో సంథింగ్ తేడా జరుగుతుంది అన్నటువంటి విషయం అయితే కార్యకర్తలకు కూడా ఫీలింగ్ ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఇప్పుడు 68 అడిగితే రేపు 15-20 ఇచ్చారనుకోండి, అదిగో చూసారా కాపులకి అన్యాయం జరిగింది, జనసేనని అవమానించారు అన్నటువంటి కోణంలో ఎప్పటి నుంచి సైకలాజికల్గా ఇప్పుడు రోజు వైసీపీ ఓటర్ని సైకలాజికల్గా రివర్స్ చేసేందుకు లేదా తటస్థ ఓటర్ని రివర్స్ చేసేందుకు ఈనాడు ఆంధ్రజ్యోతి నాటకం ఆడుతుంటే, తెలుగుదేశం జనసేన ఓటర్ల మధ్యన చిచ్చు పెట్టేందుకోసం వైసీపీ నాటకం ఆడుతోంది సాక్షి ద్వారా. ఇది తేడా.